అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రంగయ్య, లక్ష్మి ఇద్దరు దంపతులు నివసించేవారు. వారికి ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మాయి గీత, చిన్నమ్మాయి లత. ఇక లక్ష్మికి లత మాత్రమే సొంత కూతురు. రంగయ్య భార్య చనిపోవడంతో లక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు లత పుడుతుంది. ఇక గీతని వీళ్ళిద్దరూ చులకనగా చూస్తారు. ఇదిగో అమ్మాయి గీత, నువ్వు ఇంట్లో పనులన్నీ చెయ్యి. నువ్వు తినుకుంటూ తిరుగుతూ ఉంటే ఇక్కడ పనులు ఎవరు చేస్తారనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళి సచ్చావు ఇంతసేపు? అయినా నీకు తెలుసు కదా ఇంటిలో పని చేశాకే బయటికి వెళ్ళాలని. ఎందుకు నువ్వు బయట తిరుగుతున్నావు? నీ చెల్లాలే తిరుగుతుందా? చూసి నేర్చుకో దాన్ని కొంచెం. అది చిన్నపిల్ల, అది పనులు చేయదు, నువ్వే చేయాలి. అయ్యో అక్క, నిన్ను చూస్తే నాకు చాలా జాలేస్తుంది. ఎంత దరిద్రంతో పుట్టావో నువ్వు అసలుకి కదా. చిన్నప్పటి నుండి నీకు ఇవే కష్టాలు. నన్ను చూడు, ఎంత అదృష్టవంతురాలనో. నన్ను అమ్మ బంగారంలా చూసుకుంటుంది. నీకైతే ఆ అదృష్టం కూడా లేదు. అలా అనేసి లత గీతని చాలా బాధ పెడుతూ ఉంటుంది. కానీ గీత లత మాటలు అస్సలు పట్టించుకోకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న తన నాన్న చాలా బాధపడతాడు. ఇక రంగయ్యతో గీత ఇలా అంటుంది. నాన్నగారు, మీరెందుకు బాధపడుతున్నారు చెప్పండి. ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందిలేండి నాకు కూడా. ఇక ఆ విధంగా లత మరియు లక్ష్మి ఇద్దరూ టీ తాగుతూ కూర్చొని ఉంటారు. పాపం గీత పని చేస్తూ ఉంటుంది. కొంచెం కూడా హెల్ప్ చేయరు. ఇక అప్పుడు రంగయ్య ఇలా అంటాడు. మీరు అసలు మనుషులేనా? అక్కడ గీత అంత పని చేస్తుంటే దున్నపోతులా కూర్చొని టీ తాగుతున్నారు. కొంచెం సహాయం చేయొచ్చు కదా. ఇక అప్పుడు లత మరియు లక్ష్మి వచ్చి గీతతో ఇలా అంటారు. అబ్బో, ఈవిడగాంక చేస్తుంది పని. ఇంట్లో ఏమో నాన్నతో తిట్టియడం, బయటనేమో అందరికీ చూడగా పని చేయడం. ఎవరూ లేనప్పుడు పని చేస్తే ఏంటి? అలా గీతని లత మళ్ళీ బాధ పెట్టేసే మాటలు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం గీత ఏమీ అనదు. ఎప్పుడు అసహించుకునే లక్ష్మి గీతతో ఇలా అంటుంది. అయ్యో గీత, నా బంగారు తల్లి, పనులు చేస్తున్నావా? ఇక ఆపేసేయమ్మా. ఎందుకు నీకు అన్ని పనులు? నీకు చెల్లికి ఒక సంబంధం చూశాను. మీకు పెళ్లి చేస్తే నా బాధ్యత కూడా అయిపోతుంది కదా. నా మాట విని పెళ్లి చేసుకో అమ్మా. ఆ మాటలకి గీత సరే అని అంటుంది. గీత దగ్గరికి లత వచ్చి ఇలా అంటుంది. హలో మై డియర్ అక్కయ్య గారు, మీకు విషయం చెప్పాలి. మీరు తెగ సంబరపడిపోతున్నారేమో, కానీ నాకు చాలా అందగాడు ధనవంతుడిని చూసింది. నీకు పేదవాడు అందవిహీనుడిని చూసింది. అలా వెక్కిరించినప్పటికీ గీత ఏమీ అనుకోదు. ఇక వాళ్ళిద్దరి పెళ్ళి అయిపోతుంది. ఇక గీత అదృష్టం అత్తగారింట్లో కలిసి వస్తుంది. తన అత్తగారు ఇలా అంటుంది. అమ్మాయి గీత, నువ్వెందుకమ్మా అంత పొద్దున లేచి పనులు చేస్తున్నావు? మనం ఇద్దరం మెల్లిగా లేచి ఇంట్లో పనులు చేసుకుందాం. మనం పొద్దున్నే లేచి పనులు చేసుకొని చేసేది ఏముందమ్మా చెప్పు. నా కొడుకుకు టిఫిన్ పెట్టి పంపిస్తే చాలు. నువ్వు ఎక్కువ కష్టపడకు తల్లి. నేను నాకు కన్న కూతుర్లా చూసుకుంటాను నిన్ను. నువ్వు ఎక్కువ కష్టపడడం నాకు ఇష్టం లేదు, సరేనా? ఇక తన భర్త కూడా తనని చాలా బాగా చూసుకుంటాడు. వింత వింత ప్రదేశాలన్నీ తిప్పుతాడు. తను చాలా సంతోషంగా ఉంటుంది. ఇక లత విషయానికి వస్తే తన అత్తగారు ఇలా అంటుంది. ఒసేయ్, నీకు సరిగ్గా ఒక్క పని కూడా రాదానే? ఒక్క పని చెప్తే ఒక్క పని కూడా సరిగ్గా చేయవు. టీ పెట్టావు, చాలా దరిద్రంగా ఉంది. ఇక ఇల్లు తుడవ్వే అంటే అలాగే పట్టుకొని నిల్చుంటున్నావు. నీకు ఏం వచ్చే అసలు? మీ అమ్మ నాన్న నీకేం నేర్పించారే? అసలు నీకేం పనులు రావా? తింటూ కూర్చున్నావా ఏంటి ఇన్ని రోజులు? పొద్దున్నేమో లేవవు, సరిగా పనులు చేయవు, ఇంకా ఏం నేర్చుకున్నావు? ఇక సాయంత్రం అవుతే తన భర్త తిట్టడం, కొట్టడం, ఏం పనులు చేయడం లేదని ఏడిపించడం. ఈ విధంగా లత జీవితం అవుతుంది.
ఒకరోజు గీత తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, చాలా రోజులు అవుతుంది కదా నేను అమ్మ నాన్నని చూసి మళ్ళీ తిరిగి వస్తాను. వెంటనే వచ్చేస్తాను లేండి, బెంగ మాత్రం పెట్టుకోకండి. ఆ విధంగా గీత వెళ్ళేసరికి లత తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. అరెరే లత, నువ్వు కూడా వచ్చేసావా? అమ్మ నాన్నల్ని చూడాలని అనిపించింది నీకు కూడా? ఇద్దరం అనుకోకుండా వచ్చేసామే. చాలమ్మ వెక్కిరించింది. నా బాధలేవో నేను పడుతూ వచ్చాను. నువ్వేమో నన్ను వెక్కిరిస్తున్నావా? నీలాగా నేను సంతోషంగా రాలేదమ్మా, బాధపడుతూ వచ్చాను. ఇక లత గీతతో జరిగిన విషయమంతా చెప్తుంది. ఇంట్లో అత్తగారు ఎలా చూసుకుంటున్నారో చెప్తుంది. ఇక గీత వెంటనే అత్తగారింటికి లత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక మంచి చెడ్డలన్నీ చెప్తుంది. అత్తయ్య గారు, మీరు మమ్మల్ని క్షమించాలి. మా చెల్లి చిన్నది అవ్వడంతో మేమేం పనులు తనకి సరిగా చెప్పలేదు. అందువల్ల తనకి సరిగా పనులు రావు. అది వయసులో చిన్నది కూడా. మీరే తనని అర్థం చేసుకొని కొంచెం పనులు నేర్పించాలి. ఇక తన మాటలకి లత వాళ్ళ అత్తగారు అంగీకరిస్తారు. ఇక వాళ్ళ తప్పుని తెలుసుకొని లత మరియు లక్ష్మి ఇద్దరు గీత కాళ్ళ మీద పడతారు. ఇక అప్పటి నుండి లత గీత ఇద్దరు సంతోషంగా ఉంటారు. మరి మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.